విద్యార్థి నాయకుడిగా ఉన్న మీరేమన్నా ఒక ఈవెంట్స్ గానీ, ఒక మూవ్‌మెంట్స్ గానీ ఏమన్నా చేశారా? మీ యంగర్ ఏజ్‌లో? చాలా ఉన్నాయి. కొన్ని చెప్పగలుగుతాం, కొన్ని చెప్పలేము. చెప్పగలిగేయి చెప్పండి. చాలా ఉన్నాయి. అంటే ఎందుకంటే ఇప్పుడు వన్ వన్ మేజర్ థింగ్ ఏంటి అంటే, విద్యార్థి ఉద్యమాల్లో ఒక గొప్పతనం ఉంటుంది. ఏ ఉద్యార్థమైనా లెఫ్ట్ గానీ, రైట్ గానీ, ఎక్స్‌ట్రీమ్ రైట్ గానీ, ఎక్స్‌ట్రీమ్ లెఫ్ట్ గానీ. విద్యార్థి ఉద్యమాల్లో భాగస్వాములైనటువంటి వాడికి ఒక్క రవ్వ ఎక్కువ సోషల్ సెన్సిటివిటీ ఉంటుంది. హ్మ్. ఆర్ఎస్ఎస్ కానీ, ఆర్ఎస్యు కానీ, లేకపోతే పీడిఎస్యు కానీ, ఏబీవీపీ కానీ ఎవరైనా సరే కొంత సామాజిక చింతన, సమాజం కోసం పనిచేయాలని ఒక భావన, దేశం అంటే ప్రేమ, ఇటువంటి యొక్క అంశాల పట్ల ఎక్కువగా చర్చలు జరుగుతాయి అంతర్లీనంగా. అది విద్యార్థి పరిషత్లో కానీ, పీడిఎస్లో కానీ ఎక్కడే జరుగుతాయి. సో ద మూమెంట్ యు ఆర్ పార్ట్ ఆఫ్ ఇట్, దెన్ యు ఆర్ యాక్చువల్లీ కాంట్రిబ్యూటింగ్ టు స్ట్రెంథనింగ్ ది సొసైటీ. సమాజ బలోపేతానికి పాటుపడుతున్నట్టే నేను భావిస్తాను. ఏ చర్చల్లో భాగస్వామి కాకుండా పబ్బులలో తిరిగే ఒక జనం ఒకటి ఉంటారు. కానీ ఈ ఈ ఈ పేదవాడికి అన్యాయం జరుగుతుంది, ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఈ విధి విధానం వల్ల ఇది అన్యాయం జరుగుతుంది అని చెప్పని విద్యార్థులు చర్చ చేసినప్పుడు అది సమాజ హితానికి ఉపయోగపడుతుందని బలంగా నమ్ముతాను. సో దట్ హ్యాస్ బీన్ విత్ మీ మొదటి నుండి అది ఉండడము అనేటువంటిది నాకు ఉపయోగపడ్డది అని చెప్పి నేను భావిస్తాను.